వ్లాగ్ స్టార్ట్ ఎందుకు ఉన్నాయిగా ఐబ్రో చూపి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. అను స్వామి ఎట్లా వేస్తుంది తెలుసా మీరు? అది నాన్నకు ప్రేమతో అది ఇస్తాడు చూడు, మొత్తం ఐబ్రో గీక్కుంటాడు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? మమ్మీ ఐబ్రోస్ ఉన్నాయా మమ్మీ? గీక్కుంటా అంటారా ఇల్లు? ఉన్నాయి ఐబ్రోస్ ఉన్నాయి, గీక్కుంటా చూడగా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఐబ్రోస్ కనిపించే కానీ నీది. 3 గంటలకు సినిమాకి పోతున్నా. ఇప్పుడే ఏం సినిమాకి? సైక్ సిద్ధార్థ. ఇప్పుడు ఉండడం ఎప్పుడు సార్? గాయస్ ఈ రోజు మా అన్నపు గారు చికెన్ 60 మస్తాన్ బాయ్ చికెన్ తీసుకురాపోనాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సౌమ్య బాత్రూమ్ గాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మమ్మీ ఓ మమ్మీకి ఐబ్రోస్ కనిపిస్తున్నాయి నాకైతే. పెట్టుకొని వచ్చిందా గాయస్? మమ్మీని దూరం నుంచి చూడండి, లేకపోతే మీకు కూడా కళ్ళు వస్తాయి. ఏమో చూస్తుంది. ఇగ్గో మమ్మీ ఫేవరెట్ పార్ట్ ఇది. చుక్కలు ఉన్నాయో అవన్నీ వేయాలి. మమ్మీ ఇప్పుడు అన్నపు వండుతుండు, వస్తుంది అన్నపుకి? ఎందుకు రాదు? ఓకే గైస్, మనం పోయి చికెన్ పట్టుకోదాం. ఈరోజు అనూప్ ఏం వండుతుండే? చెప్పు ఏం వండుతున్నావు? చికెన్ 65. అనూప్ స్టైల్ దాబా స్టైల్ కాదు, అనూప్ స్టైల్ చికెన్ 65. అనూప్ స్టైల్ చికెన్ 65 అంట. మమ్మీ పప్పు వండుకుంటది అంతే. మమ్మీ మరి పప్పు పక్కకు పప్పు ఉండాలి కదా తిండికి. మరి స్వామి నువ్వు డైట్ ఏమైంది ఈరోజు? లేదా మధ్యాహ్నం? చికెన్ ప్రోటీన్. చికెన్ అనగానే వాళ్ళ నోట్లోకి నీళ్ళు వచ్చినట్టున్నాయి. అంతేగా నేను చికెన్ తీసుకొని వస్తా. గైస్ ఈరోజు చికెన్ 65 అను పొండబోతున్నాడు. తర్వాత మేము మంచిగా ఉంటే వ్లాగ్ చేస్తాం. ఆయన రీల్ కోసం అంట. ఆ రీల్ రాదు. మమ్మీ అది కాదు మా, తీయడం ఒక్కటే, ఆ రీల్ బయటికి రాదు గైస్. మీరు చూడలేరు ఆ రీల్. అది అవదమ్మా. ఉప్పు కారం అవన్నీ ప్లీజ్. అవన్నీ ఆడనే, ఉప్పు కారం అన్ని ఆడనే. నేను వస్తున్నాను, రావద్దు. వస్తున్నాం. నేను వస్తున్నా. అవును మనిషి. రాను. అచ్చా అల్ల నా అల్లేం వస్తలే. చూసి అనుపు అన్ని ఎక్కువ కొయ్యకు. ఏం కాదు, తింటారు ఎట్లయినా. అనుపు పొట్ట వస్తుంది బయటికి. ఏంటి బాబా అన్న? చెప్పు ఏమేమి వేసినావు? ఉప్పు పసుపు ఎందుకు వేసిన తెలియదు, వేయలేదు. ఓకే ఎంత చికెన్? కేజీ చికెన్ అనుకుంటా, ఎంత నాకు కూడా తెలియదు. ఉప్పు అయింది, గరం మసాలా అదేంది, ధనియా పౌడర్ గినియా పౌడర్ లేదంటే పైన ఎట్లా తెలుస్తా తెరుస్తారంట? ఏ ఊరు తెలుసా నీకు? తెలుసు నాకు. ఎంత వేస్తున్నాడో తెలియదు కానీ చేతికి ఎంత వస్తే అంత వేస్తున్నాడు. అది బెల్లం అనుపు. ఉప్పు కారం పసుపు ధనియా పొడి జీరా పొడి, అది ధనియా పొడి పెట్టేసి. పాష్ ఉండాలని అనుపు చెంచాతో కలపరా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అదే వేస్తారు తెలుసా అనుపు? తెలుసు అంట, నువ్వు ఎందుకు చెప్తున్నావు మమ్మీ? ఆల్సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఎక్కడుంటే నేను అక్కడ. ఇప్పుడు ఇష్టం వచ్చిన ఫ్లోర్ పౌడర్ చేసి అయిపోతుంది. రైస్ పౌడర్, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి ఎంత అంటే అంత. ఎందుకట్లా సతాయిస్తున్నావు? దాని వాసన వస్తుంది నాకు. అఖిలే నాది, వీళ్ళిద్దరిది ఏం బెన్స్. ఎంతసేపు చెప్పు ఇప్పుడు. మీ ఇష్టం, అది మేనేజ్ చేసినా ఎక్కువైనా ఏం కాదు. దీని తర్వాత ఏం చేయాలి తెలుసా? అరే అప్పటివరకు అది చేద్దాం. ఇక్కడ ఎందుకు కూర్చున్నాం ఖాళీ? లో ఇప్పుడు మళ్ళీ సాసులు వేసి లాస్ట్ వేస్తాం చూడు. పెద్ద బౌల్స్ ఉన్నాయి. చేసేది ఇంత, వంట సామాన్ ఎంత. ఏదో పెద్దవి అదే పెద్దది. ఇంకోటి కావాలంటే ఇస్తుంది. తీసుకో కదా. మళ్ళీ అతుక్కొని కూడా అతుక్కోట్లేదు. అది దొబ్బు ఉంది, మ్యాగ్నెట్. వేస్ట్.
ఉంది కానీ నీకు పనులు ఉన్నాయి కదా, పనులతో దిగి. సెన్సిటివ్ నాకు. సెన్సిటివ్ అంట. మా దగ్గర ఓపెనర్ లేదని చెప్పి చాక్తో తీస్తున్నారు వీళ్ళు. కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అనుభవం ఎక్కువ అయిపోయింది. తక్కువ అయిపోయినా ఇంక ఎక్కువ వేస్తారు. చలో నా కాడికి వెళ్ళి సోయా గుడి. దిస్ ఇస్ వినిగర్. దిస్ వినిగర్ ఎందుకు వేస్తారు చెప్పాలా మనం? వాసన పోనీకి. యా ఇయ్యే అన్నీ తెలుసు. ఇది దీంట్లోకి వాసన రాని కాదు, దాంట్లో తెలుసు చికెన్ వాసన రావద్దని. నెక్స్ట్ సోయా సాస్. సోయా సాస్ ఆల్రెడీ ఇంట్లో ఉండేవి. చుక్క చుక్క వస్తుందా? చాలు, ఎక్కువ నల్లగొద్దు. ఓకే. చలో సోయా సాస్ ఎందుకు వేసుకో నాకు తెలియదు కానీ వేయాలంతే. టేస్ట్ 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 చేయాలి ఇప్పుడు ఇందని. అదేంది స్పూన్ స్పూన్ కా దాంట్లో వచ్చి వద్దే. అనుభవం మంచిగా కావాలని ఇష్టం వచ్చినంత పోయకు. మంచిగా కలపండి. మీరా ఇంకా యూట్యూబ్ లో చూసి చేస్తారు. నువ్వు కూడా చూసినావు ఫస్ట్ వండినావు కాబట్టి నీకు వచ్చేసింది. ఏమంటావు మమ్మీ? అన్నీ వచ్చినట్టు. ఏమంటే నాకు ఫోన్ చేయరు అడిగి నేను చెప్తా. నీకే చేయాలి ఇంకా. వచ్చేది దీని అందాం ఇక్కడే. తర్వాత ఇక మమ్మీ నేను అయిపోయిందా? మేము పోయి ముట్టించుకుంటాం ఇంకా బయట వేయాలా? నా రీల్ ఎస్థెటిక్ ఉండాలనుకున్నా, బయట ఉండమనుకున్నాం. ఓకే, కడాయి పెట్టుకున్నాం. నెత్తి మీద పెట్టుకో. ఓకే, కంటెంట్ క్రియేటర్ కష్టాలు అవి. అదే నాకు ప్లీజ్. అది పొద్దున అయితే వాళ్ళు వేసుకుంటూ ఏడు. గాయ్స్, చెఫ్ ఆన్ బోర్డ్. కలర్దాలు ఎందుకు పెట్టుకురా అంటే ఊకే నాకు యూవీ రేస్ ఇట్లా వాడవు అందుకే. చూసారు కదా, ఇది మా ఆయిల్. ఇది మమ్మీ పప్పు చేస్తుంది. ఇది ఎక్స్ట్రా ఆయిల్. ఇంకా ఇది మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్ పెట్టండి. నేను రోజు ఒక డిష్ చేస్తా. అండ్ డిష్ చేసినప్పుడు నేను ఇంట్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొకటే నాతో కాని పని. ఉన్నప్పుడు చేస్తా. లెగ్ పీస్ కూడా చేద్దామంటే సోమే డైట్లో ఉంది. అఖిల్ నాన్ వెజ్ తిన్నాడు. తింటే పందిలాగా నేనే తినాలని ఇగో తిని ఇట్లా అయినా తినండి, ఏం కాదు. ఒకళ్ళు అనుకుంటారు అంటే మనం తినకుండా ఆపేయొద్దు. తినండి, అర్థమైందా? చెప్పు తినండి, నాలాగా చెప్పలు కావాలి. ఇట్లా సింపుల్ కూడా ఇంత తెల్లగా హ్యాండ్సమ్ అయినా. ఇది ఏంటంటే బట్టలు, నా బట్టలు ఖరాబ్ అయితే స్ట్రింక్ అయినాయి, అందుకు జర టైట్ అయినట్టు అనిపిస్తుంది. నేను లావు కాలే ఆడ. ఇది నా సెటప్, నా రీల్ సెటప్. ఇది వస్తుంది. ఈసారి అయితే పెడతా. 2 likes వచ్చినా కూడా పెడతా, నేనేం కాదు. నూనె అయ్యా ఇట్లా పెద్ద నూనె ఇగో షో చేస్తున్నా కానీ ఇట్లా వేయకూరు ప్లీజ్. చేతోనేయండి. కిలోమీటర్ ఓకే, నేను కిలోమీటర్ దూరం ఉంటున్నా. రెడీ నువ్వు అయితే గాడి. సేమ్ టు యూ అని చెప్పు బెంజు. సేమ్ టు యూ. బెంజు చికెన్ కావాలా? చికెన్ కావాలా? సెకండ్ రౌండ్. ఈ ఎన్ని రౌండ్లు అయితే చూడాలి. నేను ఒక దగ్గర జరుగుతుంది, అది జొరింది చాలా. టేస్ట్ చేయాలా? మాడగొట్టద్దు. వేవే దీంట్లో చేద్దామా ఇంకా? ఇప్పుడు ఉడికింది కారం ఉప్పు లేదు. చికెన్ 65 చేస్తున్నాం మెజెస్టిక్. కొంచెం మాడింది, కొంచెం మాడిన టేస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు అలగొట్టి ఇట్లా స్క్వీజ్ చేస్తాడు. అది కావాలి, బీట్ చేసేది.
బిల్ చేసేది ఉంది గాయస్, అది సరిపోలేదని మేము అక్కడ కష్టపడి వండుతుంటే కొందరు బయటకు పోతారు. ఇప్పుడు ఆ కొందరు వస్తారు చూడండి మీరు. మేము అక్కడ కష్టపడి వండితే బయటకు పోయి వస్తున్నాం. హలో కష్టపడి కష్టపడి తింటా. ఓకేనా? తింటావా తినవా? ఇప్పుడు ఒకటే మాట. తింటా. ఇప్పుడు నేను ఏ వస్తాను లోపల కూడా. ఎందుకు? అయితే ఈరోజు ఇంకా ఎక్కువ తీసుకోవాలా? ఇది ఏంది వేస్టా? ఇది దాంతో ఎప్పుడు చేసేది ఏం దాంతో చేసేది? సాట్ చేసుకుంటా ఇయ్యమ్మా. ఓ అదే 65. అరే పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు, చిన్నగా చికెన్ 65 పీసులు లెక్క ఏపీ అంటే నాకు తెలుసు అని. మరి అట్లనే చేసిన వాళ్ళకి ఇట్లా కొట్టిరు. ఇంకా బుడ్డగా ఉండేది ఉండే రైస్ అవుతున్నాయి. ఇలానే చేసిర్రు. మళ్ళీ నూనె ఉడగొట్టి. నేనైతే ఈరోజు కిచెన్లోకి రాను. మీరు అయిపోయినాక వస్తారండి. ఆకలి అవుతుంది నాకు. ఇవన్నీ ఏంది? మన ఇంట్లో ప్లేట్లు లేవా ఏంది? బండ మీద పోస్తున్నావు. ఒక ప్లేట్ తీసుకో. ఇంకా ప్లేట్లో తింటాం. ఏది ప్లేట్లు? చిన్న ప్లేట్ తీసుకో. అద్దరు ఇలా ఇటుది కింద ఆ ప్లేట్లే. ఏంది చెత్త అంతా? చూడండి గాయస్, మళ్ళీ ఆయిల్ పోసిన. ఆయిల్ వేస్ట్ చేసిన. ఆయిల్ వేయద్దు మళ్ళీ. అదేస్తే మళ్ళీ అన్నీ నల్లగా అవుతాయి. ఛీ. మళ్ళీ సేమ్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసిండు గాయస్. నెక్స్ట్ ఇప్పుడు చాప్ చేసుకున్న వేస్తా అనుకుంటారా? కాదు, ఫస్ట్ ఆయిల్ కావద్దా? కాయది పొగలు వస్తున్నాయి. అట్లా ఇట్లా వచ్చేలోపు నల్లగా అయిపోతాయి. అదే అంటే అదే మనం ఏమేస్తున్నావు? మిరియాల పొడి కొంచెం. అది తెలుసా నీకు మిరియాల పొడి? ఏదో మిరియాల పొడి. పచ్చికాయలు వేయలే, పచ్చిమిర్చి వేయలే. కనిపిస్తుంది అంతే. ఇంకో ఇదేంది? కొంచెం కారం, చాలా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ అన్ని పసుపు కూడా ఉప్పు ఇది చాలా సరిపోదా? ఉప్పు కారం అంత వేసి ఉప్పు గిత్త కారం వేసినా కదా నేను. అలా నాకు వేసి కార్న్ఫ్లవర్ వేసారుగా ఇలా. అలా నువ్వు పట్టుకున్న దాంట్లో. అవును, అందుకే అంత స్టిక్ అయింది అది. చలో అదే ఆయిల్ తేలాలి కదా, అట్లేం లేదా? చిన్న పెట్టి అప్పటి నుంచి కానీ ఉడకని మండని. గైస్, సో ఇప్పుడు మొత్తం రెడీ అవుతుంది. ఆల్రెడీ గట్ల దూరం నుంచి చేస్తే ఎందుకు వస్తుంది? ఈడనాలే అవి బంద్ చేసిన. పెట్టు, ఇదే బెస్ట్. వస్తలేదు సదరా మెల్లగా వస్తుంది. చూడండి. షిట్, నేను నా రీల్ చేయలేదు. చెయ్యి తీసుకో, దగ్గర పెట్టుకో. ఇవన్నీ వేసాక ఇంకేంది? గైస్ ఇప్పుడు 65 పీసెస్ అలా వేసేస్తున్నాం. చికెన్ పీసెస్ అంతే చేస్తా. అంతే వేసేసా మరి. అరే ఫస్ట్ కలపరా, మంచిగా కలపైతే కలపరా. ఇంకా కలపలేవు, కింద ఉంది మొత్తం. గైస్ మొత్తానికి అయితే 65 రెడీ అయిపోయింది. మా బెంజీ కూడా వేటి. చూడండి గైస్, చూడండి పప్పన్నం. ఆకలి అవుతుంది. బాగుంది, పప్పన్నం మీద తింటాను అయిపోయింది. సో గైస్ 65 అయితే రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్. బ్యాచిలర్ స్టైల్ ఇది. బ్యాచిలర్ స్టైలా? అవును, ఇది బ్యాచిలర్ స్టైల్ అంటే యుఎస్ స్టైల్. యుఎస్ లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. కొత్తిమీర పుదీనా తిందాం, తినేసి చెప్తే ఎట్లుందో. ఎందుకంటే నేను మార్క్స్ కూడా ఇస్తా అవుట్ ఆఫ్ 10. సో ఆమె కూడా చేసిన అప్పుడు ఇంకో హెల్ప్. బెందాడు తిందాంపా. గైస్ రెడీ అయిపోయింది. నేను కింద కూర్చొని ఎందుకు తింటున్నా అంటే మస్తు ఆకలి అవుతుంది. తినేటప్పుడు డోరేమాన్ ఉండాలి కాబట్టి డోరేమాన్ కూడా పెట్టుకున్నా. ఈడు చూడండి ఎట్లుంది అనుకో. బాగుందా? తినండి. పప్పు చారులో 65 బాగుంటుంది, తినాలి. సామే తినవా నువ్వు? మస్తు ఎమ్మి ఉంది, సూపర్. ఇట్లా నోట్లకి నీళ్ళు వచ్చేసినాయి. నేను చికెన్కి అయితే అవుట్ ఆఫ్ 10 8 మార్క్స్ ఇస్తున్నా. 2 మార్క్స్ కట్. 2 మార్క్స్ కట్ చేసిన. తిన్నాక చెప్తా ఎందుకు. తిన్నాక చెప్తా ఎందుకు కాదు, చెప్తా నేను.
సో గైస్ మీరు చూసినట్టయితే బాగా కష్టపడి వండి వండుకుని అనుపు మస్తు జర కష్టపడ్డాడు అనమాట. చికెన్ 65 అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది, జబర్దస్త్ ఉండే. సో ఇక తింటున్నప్పుడు ఫోన్ ఏమైంది స్విచ్ ఆఫ్ అయిపోయి, ఇంకా తర్వాత వచ్చి చెప్దాం అనుకున్నా. ఇక తిన్నా మస్తు ఉండే 65 10/10 అనుకున్నాను కానీ మస్తు ఉంది 10/10. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చెప్పండి మీరు ఏమేమి ట్రై చేసారు. ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి. అంతవరకు టాటా.